అందరికీ నమస్తే. అది లతా ఆర్గానిక్ గార్డెన్ 4 అండి. 4 అంటే నా లక్కీ నెంబర్. నిన్న ఒక వీడియో చేశాను, అది మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఈరోజు కూడా ఒక పార్ట్ చేస్తున్నాను. అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నాకు కంపల్సరీగా మీ హెల్ప్ ఉండాలండి. ఈరోజు నేను చెప్పేది ఏమోకంటే, ఇది కాగితం పూల చెట్టు అండి. దీన్ని పేపర్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఇది పెట్టి ఒక 10 days అవుతుందండి. 10 daysలో మంచిగా అంటే వేర్లతోటే పెట్టాను. మంచిగానే వాడి పట్టకుండా మంచిగా ఉంది. దీంట్లో 3-4 కలర్స్ ఉన్నాయండి. అవన్నీ ఇప్పుడు కొమ్మలు తెచ్చి పెట్టాను. ఎగురు వచ్చిన తర్వాత అది కూడా ఫ్లవర్స్ వచ్చి ఎగురు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇది కూడా షో ప్లాంటేనండి. ఇది పెట్టి 1.5 అట్లా అవుతుంది, 1.5 year అవుతుందండి. దీనికి మాత్రం బోర్ వాటర్ తప్ప నేను ఏమీ పోయలేదండి. ఎలాంటి జబ్బు అనేది దీనికి రాలేదు. తర్వాత ఇది చూడండి, ఇది వాటర్ యాపిల్ చెట్టు అండి. ఇది పెద్దగా అవుతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది, గోడలు ఖరాబ్ అవుతాయని మా సార్ దీన్ని తీసేసిండండి. తీసేసిన తర్వాత ఈ ఎండిపోయిన తర్వాత ఇది తెచ్చి కలర్ వేసి బకెట్లో పెట్టి సగం వరకు సిమెంట్ పోసి నేను ఇంట్లో ఫిక్స్ చేశానండి. తర్వాత దానిపైన మట్టి పోసి కూడా మళ్ళీ చిన్న చిన్న మొక్కలు పెట్టిన. తమలపాకు, ఇప్పుడు తర్వాత ఇది శంకుపూల చెట్టు అండి. చాలా వైలెట్ కలర్, చాలా బాగా పూస్తుంది, ఇప్పుడే పెరుగుతుంది. ఇది అది మొక్కల అంటే పూలల్లో కట్టుకునేది ఆకండి, దవనం లాంటిది. ఇది స్పైడరు. తర్వాత ఇది గడ్డి గులాబీ అండి. ఇది స్నేక్ ప్లాంట్, ఎయిర్ ప్యూరిఫైర్. ఇది ఇక్కడ కూడా గడ్డి గులాబీ పెట్టానండి. ఇక్కడ కూడా అంటే ఆర్గానిక్ లాగానే చేస్తున్నా. ఎంత బాగా అసలు ఇట్లా వచ్చింది చూడండి. మరి తీగలాగా వస్తుందండి, అర్థం అవ్వట్లేదు. కొమ్మలు స్టాండర్డ్గా వస్తలేవు. కొద్ది రోజులు అయిన తర్వాత వస్తుందా ఇది చూడాలి. నెక్స్ట్ ఇవి కూడా ఆక్సిజన్ ప్లాంట్సేనండి. ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్సే. వీటిలో కూడా తెచ్చిపెట్టిన మాత్రమే కానీ అది ఏం చేయలేదు. సాగర్ వాటర్ పోయేద్దండి ఈ చెట్లకు మాత్రం. ఎప్పుడైనా బోర్ నీళ్ళే పోసుకోవాలి. ఫిల్టర్ అయిన వేస్ట్ వాటరు అది కూడా పట్టి పోస్తాను నేను. అందులో బలం ఎక్కువ ఉంటుందని ఒక అతను చెప్పాడు. అవే వాటర్ పోస్తాను నేను. ఎంత కష్టపడైనా బకెట్ తోటి పట్టైనా పోస్తాను, కానీ ఏమి ఇంత మంచి గ్రీనరీ ఉన్నది చూడండి. ఎంత బాగుంది. 1.5 yearకే ఎట్లయినా చూడండి ఎంత హైట్ అవుతుంది చెట్టు. ఎంత పెరుగుతుందో ఏమో. చిన్న చిన్న బకెట్లే, కలర్ బకెట్లే కదండి. బకెట్లు మాత్రం ఏ ఒక్కటి కూడా నేను కొనేదే లేదు. ఇంట్లో కలర్ బకెట్లు, ఇంతకుముందు వాడిన ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కువ రోజులు ఉండకూడదని అందులో పెట్టడము. తర్వాత ఇది కూడా ఒక చిన్న వేలేడంత మొక్క పెట్టిన స్ప్రింగ్ లాగా వస్తుందండి లీవ్స్. మరి చూడాలి ఎంత మంచిగా అయింది. ఇప్పుడైతే చూద్దాం, ఇంకా టైం పడుతుందేమో చాలా పెద్దగా కావడానికి. ఈ మనీ ప్లాంట్ కూడా బకెట్లోనే పెట్టినా నేను. ఇక పెట్టి కూడా సంవత్సరం దాటింది. దాంట్లో కూడా ఎలాంటిది ఏం లేదు. మంచిగా ఈ బాగా ఎక్కువ పెరిగినప్పుడు కట్ చేసినామండి. దాంట్లో కట్ చేస్తేనే మంచిగా ఉండి పెరుగుతలేదు, అంతవరకే ఉంటుంది. చెట్లు మొత్తం అన్నీ ఒకసారి తెచ్చి. ఈ చెట్టు మాత్రం మా దగ్గర చిన్న బుషి ఉండేదండి, పిల్లి. అది కొరికి ఆగమాగం చేసింది. ఇక దీన్ని వేరే రీపాట్ చేసినాం. చిన్న తొట్ల నుంచి పెద్ద ఈ బకెట్లకు పెట్టి రీపాట్ చేసినాక 2-3 months అంటే 3 months కావచ్చు అండి, 3-4 months కావచ్చు. ఎంత మంచిగా పెరిగింది చూడండి. అదే బియ్యం నీళ్ళు, చాయ్ పత్త నీళ్ళు, ఆకుకూరలు ఇట్లాంటివే పోస్తాను నేను. ఉల్లిగడ్డ కూడా కట్ చేసినంతా ఒక దగ్గర పెట్టి వాటర్లో 3 రోజుల నుంచి ఆ వాటర్ని డైల్యూట్ చేసి పోస్తాను. దానివల్లనే ఇంత గ్రీనరీగా ఉన్నాయి. ఎవరైనా వచ్చి చూసి ఇంత గ్రీనరీగా ఉన్నాయింది మీ చెట్లు, మా పళ్ళలాగా అయినాయి, అసలు పెరగట్లేవు ఏందని అడుగుతారు. అంటే నేను చేసేది ఏం లేదండి, ఇట్లా చేసి పెడతా అంతే. దీనికి ఖర్చు కూడా నేను పెట్టనని చెప్తాను. దీన్ని కూడా వదలకుండా ఏదో ఒక చెట్టు పెట్టాలి. ఇంకా ఖాళీ ప్లేసు చిన్న సందే కదా, ఇంకా పైన పెట్టే ఆలోచన ఏం లేదు. ఈ ఇంట్లో కింద వరకే పెడదామన్నట్టు పెట్టిన. ఇది పర్పుల్ హార్ట్. ఇవన్నీ గడ్డి గులాబీలు అండి. వైట్ పూసింది, లైట్ పింకు, ఈ డార్క్ పింకు. తర్వాత ఈ లిల్లీ కూడా కనకాంబరం కలర్ లిల్లీ అండి. మా ఫ్రెండ్ దగ్గర తెచ్చిన ఈ 2. ఈ పెద్దగా అయిన తర్వాత ఫ్లవర్స్ వస్తే హ్యాపీ. ఇప్పటికైతే పెరిగింది బాగానే. ఇది 1 inch, ఇది ఒక 2-3 inches ఇట్లా పెరిగింది. ఇది కొలియాస్ అని, అది కూడా కొమ్మతోటే వస్తుందంట అండి. ఇది కూడా కొమ్మ తెచ్చి పెట్టిన. తర్వాత ఇది నల్లేరు చెట్టు అండి. అక్కడ బకెట్లో కూడా ఉంది, నేను చూపించలేదు అనుకుంటా మీకు. బకెట్లో చాలా పెట్టిన. ఈ నల్లేరు ఏమైందంటే, ఇది చిన్న చిన్న అంటే లేత ఇంతవరకు కట్స్ ఉంటాయి. ఈ కట్స్ లేత ఇది తెంపి గోకరకాయ చిక్కుడు తీసినట్టు తీయాలి.
తీసి మంచిగా కొంచెం చింతపండు పల్లీలు వేసి పచ్చిమిరపకాయలు వేసి ఇట్లా మార్చి పచ్చడి నూరుకుంటే ఈ బ్యాక్ పెయిన్ అనేది, ఈ మోషన్ ఫ్రీ అనేది, కాళ్ళ నొప్పులు చాలా తగ్గుతాయి అంటండి. ఒక పెద్దలు చెప్పిన మాట ఇది. మేమైతే అప్పుడప్పుడు నెలకు ఒకసారైనా మా సార్ బయట తీస్తాడు. మేమైతే కంపల్సరీ పచ్చడి చేసుకొని టూ డేస్ అయితే కంపల్సరీ తింటామండి. ఇది తర్వాత వీడియో అలవాటు అయిపోతుందండి. అలవాటు అయినప్పుడు ఇక మనం ఈజీగా మాట్లాడగలుగుతాం, చేయగలుగుతాం. ఇప్పుడు కొంచెం టెన్షన్ అనిపిస్తుందండి. అందుకే ఎట్లనైనా ఏదో ఒకటి చేసుకోవాలి మనము అని అనుకొని నేను ఈ వీడియో చేస్తున్నా. నా లెక్కనే ఎంతోమంది టైంపాస్ కాకనో ఏదో తోయకనో ఎట్లనో ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడతారు. వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కొన్ని చెట్లు పెట్టుకొని కాన్సన్ట్రేషన్ మొత్తం చెట్ల మీదనే ఉంటుందండి. ఇంకేముండదు. నాకు లేవగానే ఫస్ట్ చెట్లు చూసుకుంటా. వాళ్ళు కూడా అట్లనే చూసుకొని ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా మర్చిపోతారు. కొంచెం ఫ్రీ అనేది వస్తుంది బాడీకి. ఇట్లాంటిది ఏ టెన్షన్లు అనేది ఉండవు, టెన్షన్ ఫ్రీ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక చెట్టు పెట్టండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనం గాలి మంచి గాలి పొందగలుగుతాము. తర్వాత పండ్లు, ఇప్పుడు ఆర్గానిక్ పండ్లు అనేది ఆకుకూరలు అయితే ఈజీగా పెంచవచ్చండి. 1 month లోపే మనకు ఆకుకూరలు వస్తాయి. అట్లాంటివి కూడా పెంచుకోండి. ఈ డబ్బాలు కొనాల్సిన అవసరం లేదు. టెంకెలలా ఓన్లీ బస్తా ఆడబెట్టి కూడా మట్టి పోసి ఆ బస్తాలో కూడా మెంతులు వేసి మనం పెంచుకోవచ్చండి. మీ ఇంటి ముందులో కూడా పచ్చదనం అనేది ఉండాలి. ఏమన్నా ఎక్కువ అనిపిస్తుందా నా వీడియో? ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఓకే అండి, బాయ్ అండి. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ మనం ఉండాలి, అందరూ మంచిగా కోరుకుందామని ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి.